భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా, వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా, రణ 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 రంగమైన రామరాజ్యమా, పగపడ్డ తెలుగు నేల దగ్ధ గీతమా, కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా, ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా, ఆత్మగౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా. ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం, దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం, పసుపు జెండ నొదులుకొని చేశాం తప్పు, ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు. భగ 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 ఏ భగ 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 మన బొప్పులి పులి మన బేబీనాయుడు గారు మన గ్రామం ఇచ్చేస్తున్నారు కావున 50 మంది కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం. మన ప్రీతమ నాయకులు బొప్పులి శాసనసభ సభ్యులు మన బొప్పులి పులి బేబీనాయుడు గారు ఈ యొక్క రథయాత్రను మన ఇన్ఛార్జ్ గారు వీరప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి అల్లాడి భాస్కర్రావు గారికి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఆసిరెడ్డి సత్యనారాయణ గారికి, కోమటపల్లి గ్రామ నాయకులు మా కుటుంబ సభ్యుల్లో ఒకరిలాంటి అయినటువంటి గొట్టాం సత్యనారాయణ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు ఇతర పెద్దలు మెంబరప్పలనాయుడు గారికి, ఇతర పెద్దలకి, బొబ్బిలి మండలం వివిధ గ్రామాల నుంచి ఈనాటి ఈ సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, ప్రజా జీవితంలో ప్రవేశపెట్టిన దగ్గర నుంచి, అడుగు పెట్టిన దగ్గర నుంచి మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఎంతో అభిమానించి ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని నడిపించిన కోమటపల్లి గ్రామ ప్రజల 50 మందికి పేరు పేరున ఈ అభిమానం మరువులేనిది, ఈ ప్రేమ చిరస్నేహం. ముప్పుల రాజ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కంఠంలో ప్రాణం ఉన్న నాళ్ళు కోమటపల్లి గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని ఏ రోజు కూడా మర్చిపోరని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. 20 సంవత్సరాల కాల పూడీదిలో అడుగు పెట్టాలి, పూడీదోళ్ళు మనం కాసి చేర్చుకోవాలని ఇవాళ స్పందించారు. లేదు అందరూ కూడా ఇవాళ రావడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కలిసెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. దానికి ఆ ఎన్నికలకు సంబంధించి మన ఓట్లు అభ్యర్థించడానికి మీ అందరి దగ్గరకు కూడా వచ్చాను. ఏ గ్రామంలోనైనా పార్టీ పథకాలు చెప్పాలేమో కానీ కోమటపల్లి గ్రామంలో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే కోమటపల్లి గ్రామంలో మెజారిటీ
కుటుంబాలు, మెజారిటీ ప్రజలు దేవినాయన ఎమ్మెల్యే అయితే కోమటపల్లి గ్రామానికి ఎమ్మెల్యే పదవి వచ్చిందన్న భావంతో ఉన్నాను. కోమటపల్లి గ్రామం అయినా 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా 5 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషి వచ్చి మురళమేం చేశాడు, బొగ్గలు చిక్కాడు, ముద్దులు పెట్టాడు, ఆచరణ సాధ్యం కాని హామీలు చెప్పాడు. మనం అందరం కూడా నమ్మిసి కరిగిపోయాం. దానికి ప్రతిఫలం ఏంటి? మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎంత ఘోరం అంటే మన చదువుకున్న యువకులు ఎంటెక్, బీటెక్, గ్రాడ్యుయేషన్, డిగ్రీ చదివిన కుర్రోళ్ళు కూలీనాలి చేసుకునే పరిస్థితి. ఇంతకు ముందు కరెంట్ వైర్లు ముట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంట్ బిల్లు ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. 2.5 రూపాయలు ఉన్న ఒక యూనిట్ ధరని 7.5 రూపాయలు పెంచారు. రైతులు సుఖపడ్డారా అంటే రైతులు సుఖపడలేదు. రైతు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, దాని ద్వారా అందరికీ గిట్టుబాటు ధర కల్పిస్తాను ప్రతి పంటకు అన్నాడు. ధాన్యంకి దిక్కు లేదు, చెరుకు దిక్కు లేదు, మొక్కజొన్నకు దిక్కు లేదు, మిరువులకు దిక్కు లేదు, పెద్దలకు దిక్కు లేదు, ఏ పంటకు కూడా దిక్కు లేదు. రైతు పరిస్థితి చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవాళ రైతు భరోసా ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇచ్చిందో అది కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులతోనే ఇన్ని సంవత్సరాలు కూడా పాపం గడిపారు. ఉచిత రేషన్ మీరు తీసుకుంటున్నారే, ఆ బళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసి ఊరు కూడా తిప్పుతున్నారే, అందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంటి లేదు, అంతా కూడా కేంద్ర ప్రభుత్వం. అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా రైతులందరికీ చెప్పేది కేంద్ర ప్రభుత్వం సాయంతో సంబంధం లేకుండా ప్రతి ఎకరాకి రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి రైతుకి ఎకరాకి 20,000 రూపాయలు సాయం అందజేయడం కోసం అదేవిధంగా మన యువకులకి మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువకులు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ప్రతి నెల 3,000 ఇవ్వడం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్ర యువతకి కల్పించడం జరుగుతుంది. మీకు అందరికీ గ్రామ యువత అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా సంవత్సరానికి 2 నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి బొబ్బిల్లో జాబ్ మేళాలు పెట్టి రానున్న 5 సంవత్సరాల్లో బొబ్బిలి నియోజకవర్గంలోనే 10,000 ఉద్యోగాల కల్పన నా కళని. ఇప్పుడు ముఖ్యంగా మహిళలు, అమ్మా చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే ప్రాణం. రేపు అధికారం వచ్చిన వెంటనే మహిళలందరికి కూడా ఎవరు బండి ఎక్కాలో, ఆటో ఎక్కాలో, ఆటో కట్టించుకోవాలో, ఎవరు బండి ఎనకాలంటే మీకు అక్కర్లేదు. మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే మీరందరూ కూడా ఉచితంగా ఎక్కడ బొబ్బులు అంటే బొబ్బులే, బయలుపేట అంటే బయలుపేట, వైజాగ్ అంటే వైజాగ్, హైదరాబాద్ అంటే విజయవాడ అంటే విజయవాడ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఆయన ఆగురండి, తప్పు లేదా, జగన్ మందు అటువంటిది. ఆ మందు తాకరాని ఆయన నువ్వు తన తప్పు లేదు, తనేం చేయగల లోపల ఉన్న జగన్ మందు అటువంటి పన్నెండు అనకండి ఊపేస్తుంది. మహిళలందరూ కూడా ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వబడతాయి. పెళ్లైన మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్లైన ప్రతి ఒక్క కుటుంబానికి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అదేవిధంగా 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల మీ పెన్షన్ వయసు అర్హత వచ్చే వరకు కూడాను ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తానని ప్రగల్భాలు పలికారు, కానీ కుటుంబానికి ఒకరికే ఇచ్చారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ప్రభుత్వం ఏర్పడ్డాక మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఒకరు ఉంటే ఒకరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, అంతమందికి ప్రతి ఒక్కరికి చెరో 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది.
పెన్షన్ ఇంతకు ముందు 60 ఏళ్ల వయసు ఉండేది, దాన్ని 50 ఏళ్లు కుదించారు. 50 ఏళ్లకే పెన్షన్ మీకు అర్హత వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000కి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. ఈ 3 నెలలు ఏదైతే పెన్షన్ డబ్బు ఉందో అది కూడా మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది రేపు అధికారం వచ్చిన వెంటనే. వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అది కూడా మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కోమటపల్లి గ్రామానికి సంబంధించి అనేక గ్రామాలు ఈ వేసవిలో కిటకిటలాడుతున్నా మాకు మీ గ్రామం మీద ఉన్నటువంటి అభిమానంతో మా సొంత భూమిలో ఉన్నటువంటి బోర్ నీరు ట్యాంక్ ద్వారా ఆ బోర్ని ఈ గ్రామానికి అంకితం ఇచ్చాం. ప్రతిరోజు నీరు ఇవ్వాలన్నటువంటి ద్వయంతోనే మీ గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి అడిగితే ఒక బోరు స్థలంలో ఉంటే ఆ స్థలాన్ని కూడా కొని ఆ బోర్ నీరు కూడా ట్యాంకుకి పెట్టి ప్రతిరోజు ఈ ఎలక్షన్ అయిన కోడ్ అయిన వెంటనే ప్రతిరోజు మీకు నీరిచ్చే బాధ్యత మాత్రమే. ఇవి తాత్కాలికం. శాశ్వతంగా కోమటపల్లి గ్రామ తాగునీరు సమస్య పరిష్కరించే బాధ్యత దేవినాయిందని మీకు అందరికీ గ్రామ తాగునీరు అయిపోయింది, ఇప్పుడు సాగునీరు. వెంగళరాయ సాగరం ఎక్సెస్ ఆయకట్ ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చినటువంటి నాయకులు కోమటపల్లి గ్రామ ప్రజలు బొబ్బుల రోజులతో ఉన్నారన్నటువంటి అక్కస్తోనే ఈ 5 సంవత్సరాలు మీ గ్రామాన్ని అన్ని రకాలుగా విస్మరించారు. సర్వనాశనం అయిపోయింది.